హాయ్ అండి, మీకు తెలుసా మొక్కలు మనతో మాట్లాడతాయి. నిజమండి, మన పెంపుడు జంతువుల్లాగానే మనం పెంచుకున్న ఈ మొక్కలు కూడా మనల్ని చక్కగా పలకరిస్తాయి. అంతేకాకుండా మన భావోద్రేకాలని అర్థం చేసుకొని మన మూడ్ని చిటికెలో మార్చేసే శక్తి ఈ మొక్కలకు ఉంటుంది. అవునండి, ప్రకృతి మనకు దేవుడిచ్చిన ఒక ప్రత్యేకమైన వరం. దాన్ని ఎలా మనం వాడుకోవాలో తెలుసా? మీకు ఎప్పుడైనా బాధగా ఉన్నప్పుడు కానీ, మీ మూడు సరిగ్గా లేనప్పుడు కానీ, మీరు చాలా ఇష్టంగా పెంచుకున్న ఒక మొక్క దగ్గరికి వెళ్ళండి. ఎస్పెషల్లీ బాగా పర్ఫ్యూమ్ వచ్చే మొక్కలైతే మరీ మంచిది. ఎలా అంటే ఇలా మరవం కానీ, తర్వాత మల్లె చెట్టు ఉంటుంది కదా, అలాంటివి కానీ, లేదా ఏ మొక్క అయినా పర్లేదండి. మనం ఇష్టంగా పెంచుకున్న మొక్క దగ్గరికి వెళ్ళి కామ్గా ఒక 5 minutes కూర్చోండి. విదిన్ 5 minutesలోనే మీకు తెలియకుండానే మీలో చేంజ్ అనేది వచ్చేస్తుంది. అది ఎలాగో తెలుసా? ఆ మొక్కలు ఇచ్చే చల్లటి గాలి మన మైండ్లోకి వెళ్ళి మన ఏదైతే ఉంటుందో బాధ కలిగించే అంశాలన్నిటినీ కాస్త దూరంగా పంపించేసి ఆ చల్లగాలితో మనల్ని పలకరిస్తుందండి. మనం చెప్పే బాధని కూడా విని అర్థం చేసుకొని ఆ బాధని అవి తీసుకొని ఆ చల్లటి గాలితో మనకు ప్రశాంతతనివ్వడమే కాదు, మన మూడ్ని ఇట్టే మార్చేస్తుంది. మరి వీలైతే వేప చెట్టు దగ్గర కూడా మీరు ట్రై చేయండి. వేప చెట్టుకు కూడా మూడ్ని మార్చే శక్తి చాలా ఎక్కువగా ఉందండి. ఇలా మనకి ఎప్పుడైనా మూడ్ బాగాలేనప్పుడు ఖచ్చితంగా మీ పెరట్లోకో పార్క్లోకో మీరు పెంచుకున్న కుండీ దగ్గరకో వెళ్ళి ఒక 5 to 10 minutes గడపండి. మీ మూడ్ అంతా కూడా సెట్ అయిపోతుంది. క్వైట్ ఇంట్రెస్టింగ్ కదూ.